Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fact Sports ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇంట్రెస్టింగ్ అంత టెన్షన్ లేకున్నా కూడా చివరికి ఒక 3 పాయింట్లు అంటే 28-25 తేడాతోని పునేరి పల్టన్ అయితే గెలవడం జరిగింది. అండ్ పునేరి పల్టన్ విన్నర్స్గా కరెక్ట్గా సెట్ అయ్యారు అనుకునేవారు, అంటే వాళ్ళు అంతలా ఆడారు అనుకున్న వారంతా వీడియోని అయితే లైక్ చేయండి. నేను మ్యాచ్ అయిన వెంటనే చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ టీం ప్రో కబడ్డీ లేదో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇవాళ పునేరి పల్టన్ ఒక 7 నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళు ఒక సీజన్ మొత్తం కంప్లీట్గా వీళ్ళు పోయిన సీజన్ అయిపోయినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్క రోజులో వచ్చిన విన్ కాదు ఇది. అండ్ మధ్యలో యాక్షన్లో కొన్నవారు జాయిన్ అయ్యారు అంతే. చాలామందిని రిటైన్ చేసుకున్నారు. సో దీంతో 28-25తోని హర్యానా స్టీలర్స్ని ఓడించారు. కేవలం 3 పాయింట్లు అనిపిస్తుంది, కానీ సింపుల్గా వీళ్ళే గెలుస్తారని స్టార్టింగ్ నుంచి అనిపించింది మనకైతే అక్కడ. అండ్ అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయట్, పంకజ్ మోహితే సూపర్గా ఆడారు. ముగ్గురు రైడర్స్, సో ఫెంటాస్టిక్ రైడర్స్ వీళ్ళు. సీజన్ అంతా ఇంజురీ కాకుండా ఇంతలా ఆడడం నన్నైతే ఆశ్చర్యపరిచింది. అండ్ షియాని అండ్ గౌరవ్ ఖాత్రి మొదలైన వారు ఉన్నారు, వీళ్ళు కూడా బాగానే ఆడారు. అండ్ హర్యానా స్టీలర్స్లో బాహుబలి సిద్ధార్థ్ దేశాయ్ని లాస్ట్లో రప్పించారు. ఇతన్ని ఒక హాఫ్ టైంలో తీసుకొస్తే బాగుండేది అనిపించింది. మొత్తానికైతే పునేరి పల్టన్ విన్కి చాలా అర్హులైనటువంటి టీం.